మాజీ మంత్రి పేర్ని నానిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. మాజీ మంత్రి నోటి దూలపై టీడీపీ మండిపడుతోంది. ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే తాట తీస్తామని పేర్ని నానికి వార్నింగ్ ఇచ్చింది. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడిన పేర్ని నానిపై మచిలీపట్నం ఆరుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. పామర్రు వైసీపీ సమావేశంలో ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. చెప్పి కాదు చెప్పకుండా నరికేయాలి అంటూ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడారు. పేర్ని నాని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు విజయవాడలోనూ పేర్ని నానిపై కేసు నమోదైంది. విజయవాడ 2 టౌన్ PS లో పేర్ని నానిపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ మైనారిటీ నేతలు ఫిర్యాదు చేశారు. దీంతో పేర్ని నానిపై మరో కేసు నమోదైంది. జగన్ కళ్లలో ఆనందం చూడాలనే పేర్ని నాని రెచ్చిపోయి మాట్లాడుతున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న పేర్ని నాని గారు మాట్లాడుతూ ఉన్నారు, రఫా రఫా అంటున్నారు, చీకట్లోనే అన్ని చేసేయాలని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజునే తెలిసింది ప్రజలందరికీ కూడా ఒక సైకో అని చెప్పేసి, మరి ఆ రోజు నుంచి కూడా వాళ్ళ కింద ఉన్నటువంటి నాయకులను కూడా అదే తరహాలో ఈ రోజున ఆయన ముందుకు పంపించి అందరినీ కూడా నరికేయండి, చంపేయండి అని చెప్పేసి ఒక హింసాత్మకమైనటువంటి మరి రాష్ట్రంలో ప్రేరేపించే విధంగా ఈ రోజున పేర్ని నాని మాట్లాడుతూ ఉన్నారు. బందర్లో చూసినట్టయితే ABN ఛానల్ ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి వైసీపీ నాయకులు చేసినటువంటి దుర్మార్గాలన్నిటి కూడా బయటకు తీసుకొస్తా ఉంటే చూసి వారలేనటువంటి వైసీపీ నాయకులు ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. పేర్ని నాని గారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తాను. జగన్ ఇచ్చే బిస్కెట్ల కోసం పేర్ని నాని నీచ రాజకీయాలు చేస్తున్నారని మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ పీతల సుజాత మండిపడ్డారు. పేర్ని నాని గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దర్శకత్వంలో మరి ఆయన ఇచ్చే బిస్కెట్ల కోసం ఆశపడుతున్నారు. మరి దేనికోసమో తెలియదు కానీ ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలను అడ్డు పెట్టుకుని ఈ రోజున నీచ రాజకీయాలకి పూనుకున్నారు ఈ వైసీపీ నాయకులు. లోకేష్ గారిని బదనాం చేయించాలి అనేసి పేర్ని నాని గారు ఫోన్ కాల్లో వాళ్ళ కార్యకర్తలకు చెప్తున్నారు. నేను చెప్తే గోల చేయరు కాబట్టి లోకల్ లీడర్స్తో చెప్పి గోల చేయించండి, దీనికి అంతటికీ కారణం లోకేష్ గారని అల్లరి చేయించండి అని ఓపెన్గా పేర్ని నాని గారు ఫోన్ కాల్లో మాట్లాడినటువంటి విషయం, ఆ కాల్ బయటకు వచ్చింది, ప్రజలందరూ కూడా చూశారు. తాట తీస్తాం, తోలు ఒలిచి వదిలిపెడతాం. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఎవరో ఊరుకోరు. నాని గారు డెఫినెట్గా మీరు ఓపెన్గా ఏదైతే కన్ను గిడితే నరికేయండి, గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాత్రులు చంపేయండి, మీరు ఎట్లాంటి మాటలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా సుమోటోగా తీసుకోవాలి. కోర్టులు కూడా కోర్టులను కూడా కోరుతున్నాం సుమోటోగా తీసుకోవాలని, ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. మరోవైపు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ పై దాడి కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 9న చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలోని జగన్ పర్యటనలో శివకుమార్ పై వైసీపీ శ్రేణులు దాడి చేశాయి. ఈ కేసులో వైసీపీ కార్యకర్తలు చక్రవర్తి, వినోద్ కుమార్, మోహన్ ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం 3 నిందితులను రిమాండ్కు తరలించారు.